హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో యూత్ అండ్ ఫ్యామిలీ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ వినాయక చవితి. ఈరోజు మనం అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నాం, గజాసురుడికి వినాయకుడికి సంబంధం ఏంటి, గణేశుడు ఎలా పుట్టాడు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీని మీ ముందుకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొస్తున్నాం. వెల్కమ్ టు అనంత కథలు యూట్యూబ్ ఛానల్. వీ హ్యావ్ ఇన్ఫినిట్ స్టోరీస్, ఇన్ఫినిట్ విజ్డమ్ టు షేర్. కొన్ని వేల కోట్ల సంవత్సరాల పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తను రాక్షసుడే అయినా శివుడి పట్ల చాలా భక్తి ఉండేది. ఎలాగైనా శివయ్యని ప్రసన్నం చేసుకోవాలని ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అయితే రోజులు కాస్త నెలలయ్యాయి, నెలలు కాస్త సంవత్సరాలయ్యాయి. అయితే పట్టు విడవకుండా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆ తపస్సు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి, గజాసుర, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, నాకు నువ్వు తప్ప ఇంకేమీ అవసరం లేదు. నాకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అది నువ్వు ఎప్పుడూ నాలోనే ఉండు అని అడిగాడు. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే, శివుడు తనలోనే ఉంటే శివుడి శక్తి తనలోనే ఉన్నట్టు ఉంటుందని, అప్పుడు తనను ఎవరూ ఓడించలేని అజేయుడు అవుతాడని అలా కోరిక కోరాడు. అప్పుడు మన భోళాశంకరుడు తదాస్తు అని శివుడు సూక్ష్మరూపం ధరించి గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు. అలా శివుడిని గజాసురుడు బంధించి తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఇలా కొంతకాలం గడిచాక పార్వతీదేవి శివుడి కోసం వెతుకుతూ ఉంటుంది. శివుడు లేని కైలాసంలో ఒంటరిగా దిగాలుగా ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విషయం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. శివుడిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి పార్వతీదేవిని పంపించేస్తాడు. విష్ణువు మరియు బ్రహ్మ కలిసి ఒక ఉపాయం చేశారు. నందిని గంగిరెద్దులాగా తయారు చేసి విష్ణువు గంగిరెద్దును ఆడించే వేషంలో గజాసురుడి రాజ్యానికి వెళ్తారు. గజాసురుడి రాజ్యంలో మేళతాళాలతో నాట్యం చేస్తూ గజాసురుడి రాజమందిరంలో ఎంటర్ అవుతారు. గజాసురుడి ముందు మేళతాళాలతో నాట్యం చేస్తాడు మహావిష్ణువు. అది చూసిన గజాసురుడు గర్వంతో, మీకు ఏం కావాలో చెప్పండి అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు, ఓ గజాసుర, నువ్వు బంధించిన శివుడిని మాకు ఇవ్వు అని అంటాడు. అప్పుడు గజాసురుడు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గుర్తించి తన తప్పు తెలుసుకుని బాధపడుతూ ఒప్పుకుంటాడు. శ్రీ మహావిష్ణువు నందికి సైగ చేసి శివుడిని బయటికి తీసుకురమ్మని అంటాడు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చి పరమశివుడిని బయటికి తీసుకుని వస్తాడు. గజాసురుడు తన చివరి క్షణాల్లో శివుడితో, ఓ మహాదేవ, నాకు చివరి కోరిక ఉంది, తీరుస్తారా అని అడిగాడు. దానికి శివుడు, చెప్పు గజాసుర అన్నాడు. అప్పుడు గజాసురుడు, నా మరణం తర్వాత కూడా నా తలని ముల్లోకాలు పూజించేలా వరం ప్రసాదించు తండ్రి అని అడిగాడు. దానికి శివుడు సరే అన్నాడు. తర్వాత అందరూ సంతోషంతో తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అయితే శివుడు వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి ఏకాంతంగా అభ్యంగన స్నానం చెయ్యాలని అనుకుంటుంది. పసుపు ముద్దను తయారు చేస్తూ అనుకోకుండా బాలుడి బొమ్మను చేస్తుంది. ఆ చిన్నపిల్లాడి రూపం చూసి అమ్మవారికి తెలియని మాతృప్రేమ కలుగుతుంది. అప్పుడు ఆ చిన్నపిల్లాడికి ప్రాణం పోసి చాలా సంతోషంతో పొంగిపోతుంది. అలా మన గణేశుడు పుట్టాడు. ఇప్పుడు పార్వతీదేవి, నాయనా గణేశ, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకు అని చెప్పి కాపలా పెట్టి వెళ్తుంది. అదే సమయానికి మహాదేవుడు తన పరివారంతో కైలాసం చేరుకుంటాడు. లోపలికి వెళ్దామనుకున్న శివుణ్ణి గణేశుడు అడ్డుకుంటాడు. ఇప్పుడు తలుపు దగ్గర ఉన్న చిన్న పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయి, నాయన, ఇంతకు ముందు నిన్ను ఇక్కడ చూడలేదు, నువ్వెవరు అని అడిగాడు. నేను పార్వతీ పుత్రుణ్ణి, మా అమ్మ అనుమతి లేకుండా నేను ఎవరిని లోపలికి రానివ్వను నాయన, నేను నీ తండ్రిని, లోపలికి వెళ్ళాలి అని శివుడు అన్నాడు. గణేశుడు, మీరు తండ్రి గారు అయినా కూడా నాకు మా అమ్మ మాట మీరి మిమ్మల్ని లోపలికి పంపలేను అని అనేశాడు. మెల్లగా వారి మధ్య యుద్ధం మొదలైంది. మొదట శివగణాలు గణేశుడి మీద దాడి చేశారు. గణేశుడు వారిని ఈజీగా ఓడించేశాడు. ఇక తప్పక శివుడే యుద్ధానికి వచ్చాడు. ఇక తండ్రి కొడుకు మధ్య అసలైన ఫైట్ మొదలైంది. ఒకవైపు శివుడు జటాజుటాలతో త్రిశూలం చేత పట్టుకుని రెడీగా, మరోవైపు చిన్న పిల్లాడే అయిన గణేశుడు, కానీ లుక్స్లో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్. శివుడు ఎంత శక్తివంతమైన దెబ్బ వేశాడో గణేశుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఎదుర్కొన్నాడు. త్రిశూలమైన, ఖడ్గమైన
ఏదీ అతన్ని పడగట్టలేకపోయింది. శివుడు ఎడమ చేత్తో దెబ్బ కొడితే గణేశుడు కుడివైపు తప్పించుకొని కౌంటర్ ఇచ్చేస్తున్నాడు. త్రిశూలం మెరుపులు, గణేష్ డిఫెన్స్ రెండు క్లాష్ అవుతుంటే స్పార్క్ పడి చుట్టూ వెలుగులు కురుస్తున్నాయి. అలా యుద్ధం గంటల తరబడి సాగినట్టే అనిపించింది. గణేశుడు ఎంత చిన్నవాడైనా శివుడి ప్రతి దెబ్బని ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ క్రమంగా శివుడికి కోపం పెరిగింది. ఇంకెంతకాలం ఈ చిన్నోడు నా దారిలో నిలబడతాడు అనుకుని అంతలోనే శివుడు తన త్రిశూలాన్ని గాల్లో ఎత్తి ఆగ్రహంతో దాడి చేశాడు. ఆ త్రిశూలం గణేశుడి తలను వేరు చేసింది. ఒక్క క్షణంలోనే ఆ చిన్నోడు నేలపై పడిపోయాడు. అంతలోనే అక్కడికి పార్వతీదేవి వచ్చారు. చిన్న పిల్లాడి శరీరం నేలపై పడి ఉండడాన్ని చూసి ఆమె హృదయం ముక్కలు అవుతుంది. ఇది నా కొడుకే, నా సొంత చేతులతో సృష్టించుకున్న బిడ్డ అని విలపించింది. కానీ వెంటనే ఆ దుఃఖం కోపంగా మారిపోయింది. ఆమె ముఖం ఒక్కసారిగా రౌద్రంగా మారిపోయింది. నా కుమారుడు లేని లోకం ఇక ఉండకూడదు అని గట్టిగా అరవడంతో అక్కడున్న దేవతలందరూ వణికిపోయారు. కోపంలో ఉన్న పార్వతీదేవిని శివుడు చూసి తన తప్పు తెలుసుకొని, ఒకసారి నా త్రిశూలంతో తెగిన తలతో మళ్ళీ బ్రతికించలేను, కానీ నీ కుమారుడికి తప్పకుండా ప్రాణం పోస్తాను అన్నాడు. శివుడు తన గణాలకు ఉత్తర దిక్కున వెళ్ళి ఏ ప్రాణి అయితే తల నేల మీద పడుకొని ఉంటుందో ఆ తల తీసుకొని రమ్మని అన్నారు. శివగణాలు ఉత్తర దిక్కుకు ప్రయాణిస్తారు. ఎంత చూసినా ఏ ప్రాణి కనిపించదు. చివరికి వాళ్లకు ఒక ఏనుగు కనిపిస్తుంది. చూసిన గణాలు వెంటనే దాన్ని ఖండించి శివుడి వద్దకు తీసుకొని వెళ్తారు. అలా తీసుకొచ్చిన ఏనుగు తలను శివుడు గణేశుడికి అతికించి ప్రాణం పోస్తాడు. యాక్చువల్గా మన కథ స్టార్ట్లో గజాసురుడు తన మరణం తర్వాత కూడా తన తలను ముల్లోకాలు పూజించాలి అని కోరుకున్నాడుగా. అలా శివుడు గణేశుడికి గజముఖం అతికించి ఆ వరం తీర్చాడు. అప్పుడు శివుడు తన గణాలకు అధిపతిగా గణపతిగా చేస్తాడు. ఇక ఏ పూజ జరిగినా ముందు గణేశుడికే పూజ చేయాలి అని వరం ఇస్తాడు. ఆ రోజు నుండి మనం భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితి జరుపుకోవడం మొదలైంది. సో ఫ్రెండ్స్, ఇది మనం ప్రతి సంవత్సరం ఎంతో ఇష్టపడి చేసుకునే వినాయక చవితి పండగ చరిత్ర. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్నసేపు నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు కనిపించి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ముందుకు రెగ్యులర్గా వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. Until then, keep subscribed to Ananta Kathal channel.